ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలం వరకు డొక్కా సీతమ్మ గారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండాంతరాల్లోనూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆమె గురించి కొంచెం తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841లో జన్మించారు. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు, తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకల గన్నవరంలో ఉన్నారు. సీతమ్మ బాల్యం నుంచే వితరణ స్వభావం కలవారు. పుట్టినింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మ గారు ఉన్నంతలోనే పేద సాధలకు అన్నం పెట్టి సాయం చేసేవారు. ఆమె భర్త డొక్కా జోగన్న గారు. అత్తింటి వారు సంపన్నులు కావడంతో సీతమ్మ గారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప బీద జాతి మత కుల భేదాలు లేకుండా ఏ వేళకు వచ్చినా అన్నం అడిగినా లేదనకుండా విసుక్కోకుండా వారిని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేవారు. ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ ఉండేవారు.